వివరించడం అనేది జరుగుతుంది. ఇది కూడా అడిగేటటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. 4 దశల్లో వివరించడం అనేది జరుగుతుంది. మొదటి దశ చూసుకున్నట్టుగైతే 1891 నుండి 1921 వరకు ఉన్నటువంటి ఈ దశని మొదటి దశగా చెప్తాం. ఈ దశలో మనం ఏమేమి చెప్తామంటే స్తబ్దతతో కూడిన జనాభాగా చెప్తాం. స్తబ్దతతో కూడిన జనాభాగా చెప్తాం మొదటి దశని. అదేవిధంగా రెండవ దశను చూసుకున్నట్టుగైతే 1921 నుండి 1951 ఈ కాలాన్ని మనం క్రమవృద్ధి దశగా చెప్తాము. క్రమవృద్ధి దశగా చెప్తాం. మూడవదిగా చూసుకున్నట్టుగైతే 1951 నుండి 1981 ఈ దశలో మనం ఏ విధంగా చెప్తామంటే సత్వర జనాభా అధిక వృద్ధి.